Hello everyone, welcome to General Foundation course, Intermediate second year. Myself, Jalagam Ramarao, Junior lecturer in General Foundation course, working in Government Junior College, Palvancha, Bhadradri Kottagudam district. Unit 3, Self-employment, social responsibility of the business. ఈరోజు సెకండ్ ఇయర్ జిఎఫ్సి మనము అధ్యయనం చేసే చాప్టర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ బిజినెస్, వ్యాపారం యొక్క సామాజిక బాధ్యత. లెట్స్ బిగిన్ విత్ ఇట్ డెఫినేషన్ ఫస్ట్. You know that business is an economic activity which is carried out on a regular basis to earn profit. However, you must have seen businessmen spending money on different aspects, which is not going to give them any profits right away. For example, you must have seen businessmen maintaining and developing gardens and parks on streets and squares in cities. సమాజంలో వ్యాపారం కూడా ఒక భాగమైనందున సమాజం యొక్క అవసరాలను తీర్చవలసిన బాధ్యత వ్యాపారంపై ఉంది. తన వ్యాపార అభివృద్ధికి తోడ్పడే సమాజానికి సహాయపడేందుకు వ్యాపారం వివిధ సంక్షేమ కార్యక్రమాలను చేపట్టడాన్ని వ్యాపారం యొక్క సామాజిక బాధ్యత అంటారు. సమాజానికి ఏదైతే మంచిదో అదే వ్యాపారానికి మంచిది అవుతుందనే ప్రమేయంపై వ్యాపారం యొక్క సామాజిక బాధ్యత ఆధారపడి ఉంది. Concept of social responsibility. Social responsibility of business refers to its obligation to take those decisions and perform those actions which are desirable in terms of the objectives and values of our society. So all the activities of business should be performed in such a manner that they will not harm any part of society. Rather, they will protect and contribute to this interest of society. వ్యాపార సంస్థలు సమాజంపై తమ నిర్ణయాల ప్రభావాన్ని గమనించే బాధ్యత కలిగి ఉన్నాయి. ప్రజల ఆసక్తిని సంరక్షించి వారిని సేవించే బాధ్యతనే వ్యాపారపు సామాజిక బాధ్యత అంటారు. సమాజంలోని సభ్యులలో ఎవరితో అయితే వ్యాపారం సన్నిహితంగా ఉంటుందో వాళ్లకు అవసరమైన బాధ్యతలను నెరవేర్చడాన్ని సాధారణంగా సామాజిక బాధ్యత అంటారు. సామాజిక వ్యవస్థలో వ్యాపారం అనేది కీలకమైన భాగం. ద్రవ్యం, ముడి పదార్థాలు, యంత్రాలు, మానవులు లాంటి ఉత్పత్తి కారకాల విషయంలో సమాజంపై వ్యాపారం ఆధారపడి ఉంటుంది. వ్యాపారం మనుగడ బాగోగులను సమాజం నిర్ణయిస్తుంది. అందువల్ల సమాజ హితం పట్ల వ్యాపారానికి స్పష్టమైన బాధ్యత ఉన్నట్లు అర్థమవుతుంది. సామాజిక బాధ్యత అంటే నిర్ణయాలు తీసుకునేవారు తమ సొంత ఆసక్తులతో పాటు సమాజ సంక్షేమం గురించి ఆలోచించడం, మెరుగుపరిచేందుకు తగిన చర్యలను తీసుకోవడం. వ్యాపారస్తులు తీసుకునే ప్రతి నిర్ణయానికి సామాజిక ఫలితాలుంటాయి. అది కొత్త బ్రాంచి ఏర్పాటు చేయడం కావచ్చు, పాత బ్రాంచిని మూసివేయడం కావచ్చు, విస్తరణ కానీ, విడగొట్టడం కానీ, మనుషులను తగ్గించి యంత్రాలను ప్రవేశపెట్టడం కానీ, ఏది అయినప్పటికీ ఏదో ఒక రూపంలో సమాజం ప్రభావితమవుతుంది. సంక్షిప్తంగా చెప్పాలంటే సమాజంలోని వివిధ వర్గాల గురించి ఆలోచించడం, వాటిని అన్ని విధాలుగా మెరుగుపరిచే ప్రయత్నాలు చేయడం సామాజిక బాధ్యత అవుతుంది. సారాంశం ఏమంటే ప్రతి వ్యాపారానికి ఆర్థిక, న్యాయ సంబంధ విధులతో పాటుగా కొన్ని స్పష్టమైన సామాజిక బాధ్యతలు ఉంటాయి. ప్రొటెక్షన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. బిజినెస్ ఆర్గనైజేషన్స్ షుడ్ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ కంట్రీస్ నేచురల్ రీసోర్సెస్. They should avoid environmental degradation such as contamination of water resources, depletion of the ozone layer, which have been caused by business. These have resulted in poor health of the community and placed a question mark on the survival of human species. జాతీయ వనరులను వ్యాపారం సమంజసమైన పద్ధతిలో వినియోగించుకోవాలి. అరుదైన వనరులను గరిష్టంగా న్యాయబద్ధమైన క్రమంలో ఉపయోగించుకోకపోతే సత్వర అభివృద్ధి, ప్రాంతీయ అసమానతలు లేని అభివృద్ధి సాధ్యం కాదు. అపురూపమైన వనరులను వృధా చేయడం వ్యాపారానికే కాకుండా దేశానికి కూడా నష్టం. ఓజోన్ పొర మరియు నీటి వనరుల క్షీణత, పర్యావరణ క్షీణత లేకుండా వ్యాపారం సామాజిక బాధ్యతను కలిగి ఉండాలి. Why should business be socially responsible? Social responsibility is a voluntary effort on the part of business to take various steps to
satisfy the expectation of the different interest groups. As you have already learned, the interest groups may be owners, investors, employees, customers, government, and society or community. But the question arises, why should the business come forward and be responsible towards these interest groups? Let us consider the following points. తన వ్యాపారాభివృద్ధికి తోడ్పడే సమాజానికి సహాయపడేందుకు వ్యాపారం వివిధ కార్యక్రమాలను చేపట్టడాన్ని వ్యాపారం యొక్క సామాజిక బాధ్యత అంటారు. సమాజానికి ఏదైతే మంచిది అవుతుందో అదే వ్యాపారానికి మంచిది అవుతుందనే ప్రమేయంపై వ్యాపారం యొక్క సామాజిక బాధ్యత ఆధారపడి ఉంటుంది. వ్యాపారం చేసేవారు లాభార్జన కోసమే ప్రయత్నిస్తారు. అయితే లాభం సంపాదించడం మాత్రమే వ్యాపారానికి ఏకైక లక్ష్యం కారాదు. అది సమాజంలో భాగమైనందువల్ల అనేక సాంఘిక విధులను కూడా నిర్వహిస్తుంది. తన ఉనికికి విజయానికి కారకులైన యజమానులు, పెట్టుబడిదారులు, ఉద్యోగులు, వినియోగదారులు, ప్రభుత్వం, సమాజం లాంటి వారికి అవసరమైన పనులను కూడా నెరవేరుస్తుంది. అందువల్ల ఈ వర్గాల వారికి ఏదో ఒక ప్రయోజనాన్ని ప్రతి వ్యాపారం కల్పిస్తుంది. First one, public image. The activities of business towards the welfare of the society and goodwill and reputation for the business. The earnings of business also depend upon the public image of its activities. People prefer to buy products of a company that engages itself in various social welfare programs. Again, good public image also attracts honest and competent employees to work with such employers. పబ్లిక్ ఇమేజ్, ప్రజలలో మంచి పేరు, సమాజ శ్రేయస్సు కోసం వ్యాపారం చేసే కార్యక్రమాలు వ్యాపార సంస్థకు గుడ్విల్ను, మంచి ప్రతిష్టను సంపాదించి పెడతాయి. సాధారణంగా ప్రజలు సామాజిక కార్యకలాపాల్లో పాల్గొనే వ్యాపార సంస్థల ఉత్పత్తులను కొనడానికి ఆసక్తి చూపిస్తారు. అందువలన వ్యాపార లాభాలు చాలా వరకు ఆ వ్యాపారానికి ప్రజలలో గల మంచి పేరుపై ఆధారపడి ఉంటాయి. ఈ విధంగా ఏర్పరచుకున్న మంచి పేరు ద్వారా ఖాతాదారుల సహకారం పొంది వ్యాపారం తన లాభాలను పెంపొందించుకోవచ్చును. సెకండ్ వన్, గవర్నమెంట్ రెగ్యులేషన్. టు అవాయిడ్ గవర్నమెంట్ రెగ్యులేషన్స్, బిజినెస్ షుడ్ డిశ్చార్జ్ దేర్ డ్యూటీస్ వాలంటరీలీ. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఎనీ బిజినెస్ ఫిల్మ్ పొల్యూట్స్ ద ఎన్విరాన్మెంట్, ఇట్ విల్ నేచురల్లీ come under strict government regulation, which may ultimately force the firm to close down its business. Instead, the business firm should engage itself in maintaining a pollution-free environment. Second one, government regulation. ప్రభుత్వ నియంత్రణలు. వ్యాపారం తన సామాజిక బాధ్యతలైన కాలుష్య నియంత్రణ, వస్తువుల నాణ్యత, న్యాయబద్ధమైన ధరలు, కొలతలు మొదలైన వాటిని నెరవేర్చినప్పుడు ప్రభుత్వ జోక్యం అనివార్యమవుతుంది. ప్రభుత్వం చట్ట ప్రకారం వ్యాపారంపై అనేక నిబంధనలను విధించడమే కాకుండా వాటిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇటువంటి పరిస్థితిని నివారించేందుకు వ్యాపారం తన సామాజిక బాధ్యతలను నెరవేర్చాలి. తద్వారా వ్యాపార ప్రతిష్ట పెరగడమే కాకుండా ప్రభుత్వ జోక్యాన్ని కూడా అరికట్టవచ్చును. Third one, survival and growth. Every business is a part of the society. So, for its survival and growth, support from the society is very much essential. Business utilizes the available resources like power, water, land, roads of the society. So, it should be the responsibility of every business to spend a part of its profit for the welfare of the society. సర్వైవల్ అండ్ గ్రోత్. వ్యాపారం మనుగడ మరియు వృద్ధి. వ్యాపారం సమాజంలో ఒక భాగం. అందువలన వ్యాపారం యొక్క మనుగడ, అభివృద్ధి, సమాజం యొక్క సహకారం ఎంతో అవసరం. వ్యాపారం తన చుట్టూ ఉన్న సామాజిక వనరులను అనేక విధాలుగా ఉపయోగించుకుంటుంది. ఉదాహరణకు, సామాజిక ఆస్తులైన రోడ్లు, విద్యుత్, సమాచార సౌకర్యాలు, నీరు మొదలైన వాటిని వ్యాపారం ఉపయోగించుకుంటుంది. అందువలన వ్యాపారం తన లాభాలలో కొంత భాగాన్ని సామాజిక సంక్షేమం కొరకు ఖర్చు చేస్తే అది వ్యాపారానికి ఎన్నో దీర్ఘకాలిక ప్రయోజనాలను అందిస్తుంది. ఫోర్త్ వన్, ఎంప్లాయీ సాటిస్ఫాక్షన్. బిసైడ్స్ గెటింగ్ గుడ్ శాలరీ అండ్ వర్కింగ్ ఇన్ ఏ హెల్దీ అట్మాస్ఫియర్, ఎంప్లాయీస్ ఆల్సో ఎక్స్పెక్ట్ అదర్ ఫెసిలిటీస్ లైక్ ప్రాపర్ accommodation,
transportation, education, and training. The employees should try to fulfill all the expectation of the employees because employee satisfaction is directly related to productivity and it's also required for the long term prosperity of the organization. ఫోర్త్ వన్, ఎంప్లాయీస్ సాటిస్ఫాక్షన్, ఉద్యోగుల సంతృప్తి. ఉద్యోగులు తమకు లభించే మంచి జీతం మరియు ఆరోగ్యకరమైన పని వాతావరణంతో పాటు ఇతర సౌకర్యాలైన సరైన వసతి, రవాణా, విద్య మరియు శిక్షణ వంటి వాటిని కూడా కోరుకుంటారు. ఉద్యోగుల సంతృప్తికి సంస్థ యొక్క ఉత్పాదకతలకు మధ్య ప్రత్యక్ష సంబంధం ఉంటుంది. అందువలన వ్యాపార యజమానులు ఈ సౌకర్యాలను ఉద్యోగులకు అందించడం ద్వారా ఉద్యోగులకు సంతృప్తిని కలుగజేస్తే అది వ్యాపారం యొక్క దీర్ఘకాలిక అభివృద్ధికి తోడ్పడుతుంది. ఉదాహరణకు, సంస్థ ఉద్యోగుల శిక్షణకు వెచ్చించే మొత్తం ఉద్యోగుల సామర్థ్యాలను పెంచి సంస్థ లాభదాయకతను పెంచుతుంది. ఫిఫ్త్ వన్, కన్స్యూమర్ అవేర్నెస్. నవేడేస్ కన్స్యూమర్స్ హ్యావ్ బికమ్ వెరీ కాన్షియస్ అబౌట్ దేర్ రైట్స్. They protest against the supply of inferior and harmful products by forming different groups. This has made it obligatory for the business to protect the interest of the consumers by providing quality products at the most competitive price. Fifth one, consumer awareness. వినియోగదారులలో అవగాహన. ఇటీవలి కాలంలో వినియోగదారులు తమ హక్కులకు సంబంధించి పూర్తి అవగాహనను కలిగి ఉంటున్నారు. వారు వివిధ సంఘాలుగా ఏర్పడి నాసిరకం మరియు హానికర ఉత్పత్తులకు వ్యతిరేకంగా తమ నిరసనను తెలియజేస్తున్నారు. ఈ పరిస్థితులు వ్యాపారాల యజమానులు తప్పనిసరిగా తమ వినియోగదారుల ఆసక్తులను రక్షించే చర్యలు తీసుకునేలా చేస్తున్నాయి. అందుకు గాను వ్యాపారాలు నాణ్యత గల వస్తువులను వీలైనంత తక్కువ ధరకు అందించడం ద్వారా తమ సామాజిక బాధ్యతను నెరవేర్చుకుంటున్నాయి. In this chapter, we are going to deal with the concepts of social responsibility, need for social responsibility, and responsibility towards the different interest groups. This particular chapter is very important chapter. That is owners, investors, employees, consumers, government, communities, society, public in general. So today I am going to deal with the very interesting groups, that is employees. This is going to the responsibility of businessman towards the employee. I want to deal with the different sections of the society, that is social responsibility of the business towards local community, environment, general public, shareholders and employees or workers, investors, consumers or customers, government or its administrative local community. So these are the different sections of the society. ఒక వ్యాపార సంస్థకు తన యజమానులతో, పెట్టుబడిదారులతో, ఉద్యోగులతో, సప్లైదారులతో, ఖాతాదారులతో, పోటీదారులతో, ప్రభుత్వంతో, సమాజంతో సన్నిహితత్వం ఉంటుంది. వీరందరినీ ఆసక్తి వర్గాలు అంటారు. వ్యాపారంలో జరిగే ప్రతి ఒక్క చర్య ద్వారా వీరందరూ ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రభావితమవుతారు. వివిధ వర్గాల విషయంలో వ్యాపార సంస్థకు ఉండే బాధ్యతలు ఈ క్రింది విధంగా ఉంటాయి. రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ఓనర్స్. ఓనర్స్ ఆర్ ద పర్సన్స్ హూ ఓన్ ద బిజినెస్. ది కాంట్రిబ్యూట్ క్యాపిటల్ అండ్ బేర్ ద బిజినెస్ రిస్క్స్. The primary responsibilities of business towards its owners are two. యజమానుల పట్ల వ్యాపారానికి గల బాధ్యత. వ్యాపారానికి మూలధనాన్ని అందించి నష్టభయాన్ని వహించే యజమానులు కూడా సమాజంలో ఒక భాగమే. యజమానుల పట్ల వ్యాపారం యొక్క సామాజిక బాధ్యత ఈ క్రింది విధంగా ఉంటుంది. రన్ ద బిజినెస్ ఎఫిషియెంట్లీ. వ్యాపారాన్ని సమర్థవంతంగా నడపడం. ప్రాపర్ యూటిలైజేషన్ ఆఫ్ క్యాపిటల్ అండ్ అదర్ రీసోర్సెస్. మూలధనం మరియు ఇతర వనరులను సరిగా వినియోగించడం. గ్రోత్ అండ్ ఎప్రిసియేషన్ ఆఫ్ క్యాపిటల్. మూలధనాన్ని వృద్ధి చేసి దాని విలువను పెంచడం. రెగ్యులర్ అండ్ ఫెయిర్ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఇన్వెస్టెడ్.
పెట్టుబడి పెట్టిన మూలధనంపై క్రమబద్ధమైన మరియు మంచి రాబడిని అందించడం. రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ఇన్వెస్టర్స్. ఇన్వెస్టర్స్ ఆర్ దోస్ హూ ప్రొవైడ్ ఫైనాన్స్ బై వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ డిబెంచర్స్, బాండ్స్, డిపాజిట్స్. బ్యాంక్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఇన్వెస్టింగ్ పబ్లిక్ ఆర్ all included in this category. The responsibility of business towards its investors are. రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ఇన్వెస్టర్స్. పెట్టుబడిదారుల పట్ల వ్యాపారానికి గల బాధ్యత. వ్యాపారానికి అవసరమైన ఆర్థిక వనరులను డిబెంచర్లు, బాండ్లు, డిపాజిట్లు మొదలైన వాటిలో పెట్టుబడి పెట్టడం ద్వారా అందించే వారిని పెట్టుబడిదారులు అంటారు. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు మరియు పెట్టుబడి పెట్టే ప్రజలు ఈ వర్గానికి చెందుతారు. ఎన్ష్యూరింగ్ సేఫ్టీ ఆఫ్ దేర్ ఇన్వెస్ట్మెంట్. వారి పెట్టుబడికి తగిన రక్షణను కల్పించడం. రెగ్యులర్ పేమెంట్ ఆఫ్ ఇంటరెస్ట్. క్రమం తప్పకుండా వడ్డీని చెల్లించడం. టైమ్లీ రీపేమెంట్ ఆఫ్ ప్రిన్సిపల్ అమౌంట్. అసలు మొత్తాన్ని సకాలంలో తిరిగి చెల్లించడం. రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ఎంప్లాయీస్. బిజినెస్ నీడ్స్ ఎంప్లాయీస్ ఆర్ వర్కర్స్ టు వర్క్ ఫర్ ఇట్. దీస్ ఎంప్లాయీస్ put their best efforts for the benefit of the business. So it is the prime responsibility of every business to take care of the interest of their employees. If the employees are satisfied and efficient, then the only business can be successful. The responsibility of business towards its employees include. రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ఎంప్లాయీస్. ఉద్యోగుల పట్ల వ్యాపారానికి గల బాధ్యత. ప్రతి వ్యాపార సంస్థకు తన కోసం పనిచేసే ఉద్యోగులు మరియు శ్రామికుల అవసరం ఉంటుంది. వ్యాపార సంస్థ తన ఉపాధి కల్పించిన ఉద్యోగస్తుల అవసరాలను తీర్చే బాధ్యతను చేపట్టాలి. తన ఉద్యోగుల పట్ల వ్యాపారం యొక్క బాధ్యతను ఈ క్రింది విధంగా ఉంటుంది. టైమ్లీ అండ్ రెగ్యులర్ పేమెంట్ ఆఫ్ వేజెస్ అండ్ శాలరీస్. క్రమం తప్పకుండా సకాలంలో వేతనాలు, జీతాలు చెల్లించడం. ప్రాపర్ వర్కింగ్ కండిషన్స్ అండ్ వెల్ఫేర్ ఎమెంటీస్. సరైన పని పరిస్థితులను మరియు సౌకర్యాలను కల్పించడం. ఆపర్చునిటీ ఫర్ బెటర్ కెరీర్ ప్రాస్పెక్ట్స్. ఉద్యోగంలో మంచి స్థాయికి చేరేందుకు అవకాశాలను కల్పించడం. జాబ్ సెక్యూరిటీ యాజ్ వెల్ యాజ్ సోషల్ సెక్యూరిటీ లైక్ ఫెసిలిటీస్ ఆఫ్ ప్రావిడెంట్ ఫండ్, గ్రూప్ ఇన్సూరెన్స్, పెన్షన్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎక్స్ట్రా. ఉద్యోగ భద్రత మరియు సామాజిక భద్రతను కల్పించే సౌకర్యాలైన ప్రావిడెంట్ ఫండ్, గ్రూప్ ఇన్సూరెన్స్, పింఛన్, పదవి విరమణ ప్రయోజనాలు మొదలైన వాటిని అందించడం. బెటర్ లివింగ్ కండిషన్స్ లైక్ హౌసింగ్, ట్రాన్స్పోర్ట్, క్యాంటీన్ ఎక్స్ట్రా. మంచి జీవనాన్ని కొనసాగించే విధంగా గృహవసతి, రవాణా, క్యాంటీన్, శిశు సంరక్షణ కేంద్రాలు మొదలైన సౌకర్యాలను అందించడం. టైమ్లీ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్. సకాలంలో శిక్షణ మరియు అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించడం. రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ సప్లయర్స్. Suppliers are businessmen who supply raw materials and other items required by manufacturers and traders. Certain suppliers, called distributors, supply finished products to the consumers. The responsibility of business towards these suppliers are. Responsibility towards suppliers. సరఫరాదారుల పట్ల వ్యాపారానికి గల బాధ్యత. వ్యాపార సంస్థకు ముడి సరుకులను మరియు ఇతర పదార్థాలను అందించే వ్యాపారులను సరఫరాదారులు అంటారు. వ్యాపార సంస్థ తన సరఫరాదారుల పట్ల బాధ్యతగా ప్రవర్తించాలి. రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ సప్లయర్స్. గివింగ్ రెగ్యులర్ ఆర్డర్స్ ఫర్ పర్చేజ్ ఆఫ్ గూడ్స్. సరుకును కొనుగోలు చేయడానికి క్రమం తప్పకుండా ఆర్డర్లను ఇవ్వడం. డీలింగ్ ఆన్ ఫెయిర్ టర్మ్స్ అండ్ కండిషన్స్. సక్రమమైన షరతులు మరియు నిబంధనలతో వ్యవహారాలను నిర్వహించడం. అవైలింగ్ రీజనబుల్ క్రెడిట్ పీరియడ్. తగిన అరువు సౌకర్యాన్ని పొందడం. టైమ్లీ పేమెంట్ ఆఫ్ డ్యూస్. సకాలంలో అరువు వ్యవహారాలకు చెల్లింపులు చేయడం. రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ కస్టమర్స్. నో బిజినెస్ కెన్ సర్వైవ్ వితౌట్ ద సపోర్ట్ ఆఫ్ కస్టమర్స్. యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ బిజినెస్ టువర్డ్స్ దెమ్, ది బిజినెస్ షుడ్ ప్రొవైడ్ ద ఫాలోయింగ్ ఫెసిలిటీస్. వినియోగదారుల పట్ల వ్యాపారానికి గల బాధ్యత.
ఏ వ్యాపార సంస్థ వినియోగదారుల సహకారం లేకుండా మనుగడ సాగించలేదు. అందువలన వినియోగదారుల పట్ల వ్యాపారం తన సామాజిక బాధ్యతను నెరవేర్చాలి. రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ కస్టమర్స్. Products and services must be able to take care of these needs of the customers. ఉత్పత్తులు మరియు సేవలు వినియోగదారుల అవసరాలను తీర్చగలిగేవిగా ఉండాలి. ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ మస్ట్ బి క్వాలిటేటివ్. ఉత్పత్తులు మరియు సేవలు తప్పనిసరిగా నాణ్యతగా ఉండాలి. దేర్ మస్ట్ బి రెగ్యులర్లీ ఇన్ సప్లై ఆఫ్ గుడ్స్ అండ్ సర్వీసెస్. వస్తువులు మరియు సేవలను క్రమం తప్పకుండా సరఫరా చేయాలి. ప్రైస్ ఆఫ్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ షుడ్ బి రీజనబుల్ అండ్ ఎఫర్టబుల్. వస్తువుల మరియు సేవల ధరలు సక్రమంగా మరియు వినియోగదారులకు అందుబాటులో ఉండాలి. ఆల్ ద అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ద ప్రొడక్ట్స్ యాజ్ వెల్ యాజ్ ప్రొసీడర్ టు యూజ్ ద ప్రొడక్ట్స్ మస్ట్ బి ఇన్ఫార్మ్డ్ టు ద కస్టమర్స్. ఉత్పత్తుల ఉపయోగాలను, పరిమితులను మరియు వాటిని వినియోగించే విధానాన్ని వినియోగదారులకు తెలియజేయాలి. దేర్ మస్ట్ బి ప్రాపర్ ఆఫ్టర్ సేల్స్ సర్వీసెస్. అమ్మకాల తర్వాత సేవలను తప్పనిసరిగా అందించాలి. గ్రేవ్నెస్ ఆఫ్ ద కస్టమర్స్ ఇఫ్ ఎనీ మస్ట్ బి సెటిల్డ్ క్విక్లీ. వినియోగదారులకు ఇబ్బందులు ఏవైనా ఉంటే వాటిని వీలైనంత త్వరగా పరిష్కరించాలి. అన్ఫెయిర్ మీన్స్ లైక్ అండర్ వేయింగ్ ద ప్రొడక్ట్స్ అడల్టరేషన్ ఇట్స్ మస్ట్ బి అవాయిడెడ్. మోసపూరిత విధానాలైన తక్కువ తూకం, కల్తీ మొదలైన వాటిని జరగకుండా చూడాలి. రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ కాంపిటీటర్స్. కాంపిటీటర్స్ ఆర్ ద అదర్ బిజినెస్ మెన్ ఆర్ ఆర్గనైజేషన్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఏ సిమిలర్ టైప్ ఆఫ్ బిజినెస్. Existence of competition helps to the business in becoming more dynamic and innovative so as to make itself better than its competitors. It also sometimes encourages the business to induce the negative activities like resorting to unfair trade practices. Responsibility towards competitors. పోటీదారుల పట్ల వ్యాపారానికి గల బాధ్యత. పోటీదారులు కూడా మనలాంటి వ్యాపారమే చేస్తున్నా ఇతర వ్యాపారస్తులు పోటీ వ్యాపారాన్ని మరింత జాగ్రత్తగా, కొత్తగా చేయడానికి తోడ్పడుతుంది. అందువలన వ్యాపారం పోటీదారుల పట్ల తన సామాజిక బాధ్యతను నెరవేర్చాలి. నాట్ టు ఆఫర్ ఎక్సెప్షనల్లీ హై సేల్స్ కమిషన్స్ టు డిస్ట్రిబ్యూటర్స్, ఏజెంట్స్. పంపిణీదారులకు, ఏజెంట్లకు బాగా ఎక్కువ అమ్మకపు కమిషన్ను ఆఫర్ చేయకూడదు. నాట్ టు ఆఫర్ టు కస్టమర్స్ హెవీ డిస్కౌంట్స్ అండ్ ఫ్రీ ప్రొడక్ట్స్ ఇన్ ఎవ్రీ సేల్. వినియోగదారులకు ప్రతి అమ్మకంలోనూ భారీ డిస్కౌంట్లను, ఉచితంగా ఉత్పత్తులను ఆఫర్ చేయకూడదు. నాట్ టు డిఫేమ్ కాంపిటీటర్స్ త్రూ ఫాల్స్ ఆర్ అంబిగ్యూస్ అడ్వర్టైజ్మెంట్స్. తప్పుడు మరియు పరోక్ష విమర్శలు ఉన్న ప్రకటనల ద్వారా పోటీదారుల ప్రతిష్టకు భంగం కలిగించకూడదు. రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ గవర్నమెంట్. బిజినెస్ యాక్టివిటీస్ ఆర్ గవర్న్డ్ బై ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫార్మ్డ్ బై ద గవర్నమెంట్. వ్యాపార సంస్థ నిర్వహణ అనేక చట్టాలచే నియంత్రించబడుతూ ఉంటుంది. అందువలన ప్రతి వ్యాపారం ఆ చట్టాలకు అనుగుణంగా తన సంస్థను నిర్వహించవలసిన సామాజిక బాధ్యతను కలిగి ఉంటుంది. రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ గవర్నమెంట్. ప్రభుత్వం పట్ల వ్యాపారానికి గల బాధ్యత. సెట్టింగ్ అప్ యూనిట్స్ యాజ్ ఫర్ గైడ్లైన్స్ ఆఫ్ గవర్నమెంట్. ప్రభుత్వ మార్గదర్శక సూత్రాలకు అనుగుణంగా వ్యాపార సంస్థను ప్రారంభించాలి. పేమెంట్ ఆఫ్ ఫీజ్, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ రెగ్యులర్లీ యాజ్ వెల్ యాజ్ హానెస్ట్లీ. ప్రభుత్వానికి చెల్లించవలసిన ఫీజులు, సుంకాలు మరియు పన్నులను క్రమం తప్పకుండా నిజాయితీగా చెల్లించాలి. నాట్ టు ఇంజూర్ ఇన్ మోనోపోలిస్టిక్స్ అండ్ రెస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీసెస్. ఏకస్వామ్య మరియు అనుచిత వర్తక విధానాలకు పాల్పడకూడదు. కన్ఫర్మింగ్ టు పొల్యూషన్ కంట్రోల్ నార్మ్స్ సెటప్ బై గవర్నమెంట్. ప్రభుత్వం సూచించిన కాలుష్య నియంత్రణ పద్ధతులను తప్పనిసరిగా పాటించాలి. నాట్ టు ఇంజూర్ ఇన్ కరప్షన్ త్రూ వీవింగ్ అండ్ అదర్ అన్లాఫుల్ యాక్టివిటీస్. లంచాలు మరియు ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాల ద్వారా అవినీతికి పాల్పడకూడదు. ఏ సొసైటీ కన్సిస్ట్స్ ఆఫ్ ఇండివిజువల్స్, గ్రూప్స్, ఆర్గనైజేషన్స్, ఫ్యామిలీస్. They all are the members of the society. They interact with each other and are also depends on each other in almost all activities.
సమాజం పట్ల వ్యాపారానికి గల బాధ్యత. ప్రతి వ్యాపార సంస్థ సమాజంలోని వనరుల సహాయంతో వ్యాపార కార్యకలాపాలను చేపడుతుంది. అందువలన ప్రతి వ్యాపారం సమాజం యొక్క సాంఘిక, ఆర్థిక లక్ష్యాల సాధనకు బాధ్యత వహించాలి. రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ సొసైటీ. సమాజం పట్ల వ్యాపారానికి గల బాధ్యత. టు హెల్ప్ ద వీకర్ అండ్ బ్యాక్వర్డ్ సెక్షన్ ఆఫ్ ద సొసైటీ. సమాజంలోని బలహీన మరియు వెనుకబడిన వర్గాల అభివృద్ధికి సహాయపడాలి. టు ప్రిజర్వ్ అండ్ ప్రమోట్ సోషల్ అండ్ కల్చరల్ వాల్యూస్. సామాజిక మరియు సాంస్కృతిక విలువలను పరిరక్షించాలి. టు జనరేట్ ఎంప్లాయ్మెంట్. ఉపాధి అవకాశాలను కల్పించాలి. టు ప్రొటెక్ట్ ద ఎన్విరాన్మెంట్. పర్యావరణాన్ని పరిరక్షించాలి. టు కన్జర్వ్ నేచురల్ రీసోర్సెస్ అండ్ వైల్డ్ లైఫ్. సహజ వనరులను మరియు వన్యమృగాలను పరిరక్షించాలి. టు ప్రమోట్ స్పోర్ట్స్ అండ్ కల్చర్. క్రీడలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రోత్సహించాలి. టు ప్రొవైడ్ అసిస్టెన్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ డెవలప్మెంటల్ రీసెర్చ్ ఆన్ ఎడ్యుకేషన్, మెడికల్ సైన్స్, టెక్నాలజీ. విద్య, వైద్య విజ్ఞానం, సాంకేతిక పరిజ్ఞానం మొదలైన వాటిలో పరిశోధనలకు సహాయాన్ని అందించాలి. సోషల్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ అవర్ సెల్ఫ్ ఓన్లీ యాజ్ ఇట్ డైరెక్ట్లీ బెనిఫిట్ టు అస్. వీ థింక్ దట్ వీఆర్ డూయింగ్ దట్ ఫర్ అవర్ సెల్ఫ్, బట్ వీఆర్ ఇండైరెక్ట్లీ డూయింగ్ ఫర్ సొసైటీ. సామాజిక బాధ్యతను స్వయంగా నెరవేరిస్తే అది మనకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరుస్తుంది. మనం స్వయంగా మన కోసమే చేస్తున్నాం అని అనుకుంటాం, కానీ మనం పరోక్షంగా సమాజం కోసం చేస్తున్నాం. ఇట్ యూజెస్ ద రీసోర్సెస్ ఆఫ్ ద సొసైటీ అండ్ డిపెండ్స్ ఆన్ ద సొసైటీ ఫర్ ఇట్స్ ఫంక్షనింగ్. దిస్ క్రియేట్స్ అన్ obligations of the part of business to look after the welfare of society. So all the activities of the business should be such that they will not harm. Let us take an example. A drug manufacturing firm undertakes extensive research and thus products drugs which are qualitatively superior. వ్యాపారం సామాజిక బాధ్యతను నిర్ణయించే విషయంలో రెండు విషయాలను ప్రధానంగా గమనించవలసి ఉంది. మొదటగా, ఈ రకమైన పనులు ధార్మిక ప్రవృత్తిలోనికి రావు. ఉదాహరణ, ఏదైనా వ్యాపార సంస్థ కొంత మొత్తాన్ని ఏదైనా వైద్యాలయానికి కానీ, దేవాలయానికి కానీ, పాఠశాలలకు కానీ, కళాశాలలకు కానీ విరాళంగా ఇచ్చిన యెడల ఆ అంశం సామాజిక బాధ్యతను నెరవేర్చినట్లు కాదు. ఎందుకంటే దానం ఇవ్వడం బాధ్యత నెరవేర్చడం కాదు. రెండవది, ఈ రకమైన పనులు కొంతమందికి మంచివిగాను మరికొంతమందికి ప్రతికూలంగాను ఉండరాదు. ఉదాహరణకు, స్మగ్లింగ్ వల్ల కానీ, వినియోగదారులను మోసం చేసి కానీ పెద్ద ఎత్తున డబ్బు సంపాదించిన సంస్థ పేద రోగులకు తక్కువ ధరలకు వైద్యం చేసే నిమిత్తం వైద్యాలయాన్ని నిర్ణయించడం సాంఘికంగా సమర్థనీయం కాదు. సామాజిక బాధ్యత అంటే సమాజంలోని ఏ వర్గానికి ఇబ్బంది కలిగించే పనులు చేయకపోవడం. సో కమింగ్ టు ద లాస్ట్ స్లైడ్, హోంవర్క్ స్లైడ్ దెమ్. సో టుడే హోంవర్క్ ఈజ్, వాట్ ఆర్ సోషల్ రెస్పాన్సిబిలిటీస్? వ్యాపారం యొక్క సామాజిక బాధ్యత అంటే ఏమిటి? వాట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ఇన్వెస్టర్స్? పెట్టుబడిదారుల పట్ల వ్యాపారానికి గల బాధ్యత అంటే ఏమిటి? వాట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ఎంప్లాయీస్? ఉద్యోగుల పట్ల వ్యాపారానికి గల బాధ్యత అంటే ఏమిటి? వాట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ సప్లయర్స్? సరఫరాదారుల పట్ల వ్యాపారానికి గల బాధ్యత అంటే ఏమిటి? వాట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ కస్టమర్స్? వినియోగదారుల పట్ల వ్యాపారానికి గల బాధ్యత అంటే ఏమిటి? వాట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ కాంపిటీటర్స్? పోటీదారుల పట్ల వ్యాపారానికి గల బాధ్యత అంటే ఏమిటి? వాట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ గవర్నమెంట్? ప్రభుత్వం పట్ల వ్యాపారానికి గల బాధ్యత అంటే ఏమిటి? వాట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ సొసైటీ? సమాజం పట్ల వ్యాపారానికి గల బాధ్యత అంటే ఏమిటి? లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్. ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్లీ అబౌట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. సమాజంలోని వివిధ వర్గాల పట్ల వ్యాపారం యొక్క సామాజిక బాధ్యతను తెలపండి. వై షుడ్ బిజినెస్ బి సోషల్లీ రెస్పాన్సిబుల్? ఎక్స్ప్లెయిన్. వ్యాపారం యొక్క సామాజిక బాధ్యత అంటే ఏమిటి? వ్యాపారం ఎందుకు సామాజిక బాధ్యతను కలిగి ఉండాలి?
So, once again, students, stay happy, stay safe, stay home. Thank you.